నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. మల్కాజిగిరిలో సంచలనం సృష్టించిన మహిళా హత్య కేసులో షాకింగ్ విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భార్యను తుపాకీతో కాల్చి చంపిన కేసులో నిందితుడు అరుణ్ కుమార్ హత్యను అత్యంత పక్కా ప్రణాళికలతో అమలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 8 నెలల ముందుగానే హత్యకు స్కెచ్ వేసి బీహార్ నుంచి అక్రమంగా తుపాకీ తెప్పించుకోవడంతో పాటు కాల్పుల ప్రాక్టీస్ కూడా చేసినట్లు సమాచారం. మల్కాజిగిరి మారుతీనగర్ కి చెందిన అరుణ్ కుమార్ 2002లో స్వర్ణలతను వివాహం చేసుకున్నాడు. కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో పాటు భార్య అనారోగ్యానికి గురైన సమయంలో ఆమె చెల్లి నిషారాణితో అరుణ్ కుమార్ సన్నిహిత సంబంధం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన స్వర్ణలత భర్తను విడిచి వెళ్లిపోగా అనంతరం 2022లో నిషారాణిని అరుణ్ కుమార్ వివాహం చేసుకున్నాడు. అయితే కొంతకాలం తర్వాత నిషారాణి తన బంధువులతో సన్నిహితంగా మాట్లాడుతుందన్న అనుమానం అరుణ్ కుమార్ లో పెరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ అనుమానమే చివరకు హత్యకు దారి తీసిందని విచారణలో వెల్లడైంది. 2025 నవంబర్లో తన స్నేహితులు మహమ్మద్ అబ్బు ముజామ్మిల్ సహాయంతో బీహార్ నుంచి తుపాకీ తెప్పించుకున్న అరుణ్ కుమార్ నగర శివారులో కాల్పులు ప్రాక్టీస్ కూడా చేసినట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది మార్చిలో అంబర్పేట పోలీసుల తనిఖీల్లో తుపాకీతో పట్టుబడిన అరుణ్ కుమార్ జైలుకు వెళ్లాడు. ఆ సమయంలో నిషారాణి బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. జైలు నుండి విడుదలైన అనంతరం మరోసారి బీహార్ నుంచి తుపాకీ తెప్పించుకున్న నిందితుడు నిషారాణిని ఇంటికి రప్పించి బుధవారం ఉదయం కాల్చి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం పరారైన అరుణ్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసులో సహకరించినట్లు భావిస్తున్న అతని స్నేహితుల పాత్రపైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కుటుంబ వివాదాలు, అనుమానాలు, అక్రమ ఆయుధాల వినియోగం కలిసి ఈ దారుణ హత్యకు కారణమైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది.